హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? ఈ మధ్యన అయితే కరీంనగర్లో వచ్చి ఒక అదే ఫాదర్ సన్ ఇద్దరు వచ్చి ప్రమాదవశాత్తు వాటర్లో పడిపోయారు. ఈ ఇన్సిడెంట్ మీకు అందరూ తెలిసినదే. సో ప్రతి ఒక్కరూ చేపలు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది, తిరిగి రానిది. సో బీ కేర్ఫుల్. ఈ తరాణాలు దయచేసి నీళ్ళ వద్దకు అయితే వెళ్ళకండి. వెళ్ళిన ఫిష్ కోసం వెళ్ళిన ఫిష్ పోయినా పర్వాలేదండి, సేఫ్టీగా ఇంటికి తిరగండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఇంకా విరాలుగా వస్తే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు మంచి షికార్ అయితే జరిగింది, ఓకేనా? దాదాపుగా అయితే ఈరోజు అయితే 9 పీసులు అయితే పడినాయి ఫ్రెండ్స్. అందులో బుడ్డోడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు, అందరూ ఉన్నారన్నమాట, ఓకేనా? ఈరోజు అయితే మనం వాడిన రాడ్ అయితే ఫ్రెండ్స్ చూడండి, చూడు దగ్గరగా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం వాడిన రాడ్ వచ్చి స్టెకస్ సిండికేట్ 7 ఫీట్ రాడ్ అనమాట, బయట కాస్టర్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రాగులు అయితే దుస్మాన్ ఫ్రాగులు, మల్టిపుల్ ఫ్రాగ్స్ అయితే వాడాను ఈరోజు. కొడుతుంది, ఆడిపోతుంది అది. అన్నా చూసు ఎదురు కలిందే, పడింది చూడే చూడే, చిన్నది ఇది కూడా. పడిందబ్బా ఒకటే. నాటకం చేస్తానండి పిల్ల బచ్చగా. కొడదాం టెన్షన్ మతలబ్ నీళ్ళు ఇచ్చేసే టెన్షన్ ఉండదు కదా. నేనే ఓకే అన్న, రన్నింగ్లో ఉంది. ఎంత ముందరకు వచ్చి కొట్టి చూస్తే అదే నాటకాలు చేస్తాను, నాటకాలు. మిస్ కొట్టేస్తుంది. చూసి ఎట్లా వచ్చిన చేప. ఇప్పుడు పెట్టినా ఎత్తున అంటే కూడా వదలద్దు, చేప వదలద్దు. ఎయిరా పుల్లే. పర్లేదు, పెద్ద చేప ఈరోజు ఫస్ట్ పీస్ పెద్ద చేప ఫ్రెండ్స్, ఓకేనా? ముక్కాలు కేజీ. కెమెరా డౌన్ చేసి ముక్కాలు కేజీ. చూడండి ఫ్రెండ్స్, స్టాకస్ డెడ్లీ హంట్ మాట.
మస్తుగా ఉన్నది రాడు, జబర్దస్త్ ఆపుతుంది చూడండి. ఆడే కొట్టింది నాకు. ఆడే ఆడే కొట్టినా కొట్టినా లో ఫోమే. ఎప్పుడున్నా నువ్వు కొట్టేది కిక్కో? గమ్మునా ఉన్నాను. ఏం చెప్పు నా కిక్ కొట్టేది? అంత టైం ఇస్తావనా? ఎత్తు గడకి దాని తల్లి ఎయ్యి. యాటికి పిలిపిస్తాను, యాటికి పిలిపిస్తాను అనుకోండి. నీకు అర్థం కదా, షాట్ కొట్టమంటున్నావా? దారము 10 బార్లు లూజ్ ఉంది. షాట్ కొట్టి ఏం చేసుకునేది నేను? టైట్ చేసి కదా కొట్టాలా. నువ్వు టైట్ చేయకుండా ఏం చేస్తాను? చూడండి ఫ్రెండ్స్, దారం టైట్ చేయగల షాట్ కొట్టేదంట. కానీ మంచి అటాక్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైనా సరే దారం లూజ్ పెట్టుకొని షాట్ ఇవ్వదంటే పుచ్చుకుంటుందంటే దారం టైట్ చేసుకొని షాట్ కొడితే ఫిష్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. వారు రావాల ఫ్రాగు జొండు కాడు వారు రావాల ఫ్రాగు. సగం వాటర్ సగం నేల మీద వచ్చినా పర్లేదు, కొట్టేస్తాం సార్. హలో మామా, చూడండి भाई साहब, अच्छा माल है. ఎర్ర ఫ్రాగ్ కొరమీను కూడా ఎరగాలి, నలగలేదు. వేసేసా లేదా లాస్ట్కి? వేసేస్తుందండి ముందాజే చూసేలా. ఈసారి మాకు రిచ్ నేను తప్పనా? డబ్బులకైనా సరే నథింగ్ టు వరీ. డైమండ్స్ వల్ల వాళ్ళ దొరకవు. అదే అన్న డేంజర్. ఇది ఇప్పుడు ఇచ్చిన కరెక్ట్ షాట్. ఇది 40 సెకండ్లే అన్న. కదిలినప్పుడు ఎత్తానా చేప? ఎత్తో చేప ఓడదలే ఎత్తన్నా. సన్నదే చోటాగాడు. చోటా భీమ్, చోటా భీమ్. హలో మామ, మన కప్ప అప్ప చెప్పి ఫ్రెండ్స్. వీడియో బాగా వచ్చింది. అంటే నాకు లీవ్ అనేది దొరకలేదు. అన్న కెమెరా కట్టమంటున్నాడా? సరే సరే సారీ. మనకైతే ఫ్రెండ్స్ షాప్లో ఫుల్ బిజీ షెడ్యూల్ మాట. టైమే దొరకలేదు షికార్కి. ఈరోజైతే టైం అడ్జస్ట్మెంట్ వచ్చేసామన్నమాట. సండే మస్తుగా షికార్ జరిగింది. ఈరోజు మనం వాడింది రాడ్ మొత్తం స్టాకాస్ సిండికేట్ రాడ్. ఓకేనా? సిండికేట్ జబర్దస్త్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం మరి, ఇంకోసారి వేసి చూస్తాను. ఏమన్నా వస్తే అది కూడా పెద్ద చూడండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయదండి ఫ్రెండ్స్.
హెవీ గేజ్ ఐటమ్. పట్టమని కదా స్టిక్ నువ్వు. చెత్తారికి సేమ్ సేమ్ పప్పి సేమ్ 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 పప్పి సేమ్ కటింగ్ బెరిస్తున్నా ఫ్రెండ్స్. సేమ్ సేమ్ పప్పి సేమ్ అన్న కటింగ్ బెరిస్తాను మీకు. సైజ్ ఏంది ఫ్రెండ్స్ ఇది? నవ్వు కటింగ్ బెరిస్తున్నా. అయ్యో అయ్యో, నా లైఫ్లో ఇంత పెద్ద కొరమీన పడతానని అనుకోలే ఫ్రెండ్స్. చూడండి ఆ ఫ్రాగ్ ఏంది, ఆ చాప్ ఏంది, కనీసం చిన్నపిల్లలు వాడతారు కదా స్కేల్, అంతంగా ఉండకూడదా సార్? దానికి ఎంత దీనికి అంత గట్టిగా స్టార్ట్ ఇస్తే ఏదో పెద్ద చాప్ వచ్చినట్లు వచ్చా. అవును ఏం లేదు, రాడ్ లూజ్గా ఫిట్ చేసిన, అందుకు సౌండ్ వచ్చింది. దీనికి మనము హెవీ షాట్ ఇచ్చినాం ఫ్రెండ్స్. చిన్న పీస్ వదిలేద్దాము, ఓకేనా? లాస్ట్ వదులుతాను. ఈరోజు షికారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దగ్గరికి వచ్చి చూపించు. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8 9 పీసులు అయితే బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు, ఓకేనా?